వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అండ్ కిటీ వ్లాగ్స్. ఏంటి మళ్ళీ మళ్ళీ మామిడికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, నిన్న అమ్మ వాళ్ళు వచ్చారు. సండే రోజు అండి ఇది వ్లాగ్. సండే రోజు అమ్మ వాళ్ళు వచ్చారనమాట. అమ్మ వాళ్ళు వస్తూ వస్తూ మామిడికాయలు తీసుకొచ్చారు. అండ్ వాటితో పాటు కొంచెం పచ్చళ్ళు, కారాలు అవి ఇవి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఇవన్నీ అనుకుంటున్నారా? మండే ఎర్లీ మార్నింగ్ నేనైతే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. పిల్లల్ని వదిలేసి ఫస్ట్ టైం అయితే వాళ్ళని వదిలిపెట్టి అయితే ఆఫీస్ కోసం అని చెప్పి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. అందుకోసమే మా మమ్మీ కొంచెం పచ్చళ్ళు, కారాలు అవి తీసుకొని వచ్చారనమాట. సో సండే అయితే ఆ విధంగా అమ్మ వాళ్ళతో గడిపేసి మండే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయిపోయాను అనమాట. మా ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్కి వెళ్ళడానికి 7 kilometers ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే నేను మా హస్బెండ్ ఈ విధంగా అయితే వెళ్ళిపోయాము. సో ఈ విధంగా వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఫస్ట్ టైం పిల్లల్ని వదిలేసి వెళ్తున్నానే అని. సో పిల్లలు నిద్ర లేవకముందే నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. వాళ్ళని కళ్ళారా ఒకసారి చూసేసుకొని స్టార్ట్ అయిపోయాను. నందిగం వరకు అయితే రీచ్ అయిపోయామన్నమాట. నందిగం వచ్చిన తర్వాత నందిగంలో బస్సెస్ ఉంటాయి. ఎర్లీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్ అనేది ఉంటుందంట. అందుకోసం అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని నేను ఒక్కదాన్నే ఫస్ట్ టైం స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈ విధంగా నందిగం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది పిల్లలందరినీ వదిలిపెట్టి ఇలా వెళ్ళాలా అని. కానీ తప్పదు కదా అని కూడా అనిపించింది. ఇలా ఒకళ్ళ మీద బర్డెన్ అయ్యి కష్టం అని కూడా అనిపించింది అనమాట. ఇంట్లో 6 members ఉంటాము. నేను, అత్తయ్య, మామయ్య, పిల్లలు, హస్బెండ్ అందరు కలిసి. ఒక్క హస్బెండ్ ఒకళ్ళు చేస్తే 6 members తిని ఉండడం అనేది కష్టమైన పనే కదా. ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరిగాయి అనిపించింది. మా పాపను ఎల్కేజీలో జాయిన్ చేస్తే 35,000 చెప్పారు ఫీజు. సో మాకు కూడా బర్డెన్ అవుతుంది. మాకైతే వెనకాల ఆస్తులు ఏం లేవు కదా, మేము మిడిల్ క్లాస్ కాబట్టి. సో వెళ్ళి మేము నందిగం బస్ స్టాండ్కి రాగానే బస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 5 minutes కూడా మా హస్బెండ్తో మాట్లాడుకోవడానికి లేకుండా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకోసం అయితే ఎక్కేసాను. 540 rupees తీసుకున్నారు ఛార్జ్. నేనైతే ఎల్బీ నగర్ దిగేద్దామని చెప్పి ఎక్కాను అనమాట. ఈ విధంగా నా హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కడో పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత ఏదో చిన్న జాబ్ తెచ్చుకొని మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ కోసం ఆ జాబ్ వదిలేసుకొని, తర్వాత మ్యారేజ్, తర్వాత పిల్లలు, తర్వాత మళ్ళీ జాబ్. ఈ విధంగా నా లైఫ్ అనేది ఒక చక్రంలో ఎలా పడితే అలా తిరిగేస్తుంది అనమాట. సో ఇప్పుడు పల్లెటూరు నుండి అయితే హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఈ విధంగా స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే కోదాడ వరకు రీచ్ అయిపోయాను. ఇదైతే కోదాడలో అనమాట. 5:36 అయింది టైము. ఆ టైంకి కూడా కొంచెం వెలుతురు వచ్చేసి తెల్లగా బాగుందనమాట. ఈ విధంగా కోదాడ వరకు వచ్చేసాను. ఇదంతా ఎందుకు, డబ్బు కోసమే కదా. ఒక్కదాన్ని హస్బెండ్ని, ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ వదిలేసి వెళ్తున్నాను అనిపించింది. ఈ డబ్బు మహా చెడ్డదని కూడా అనిపించింది వన్స్ అపాన్ ఏ టైం. కానీ ఆ డబ్బు వెనకే మనిషి పరిగెడుతున్నాడు. ఆ మనిషితో పాటే మనం కూడా, ఆ డబ్బుతో పాటే మనం కూడా పరిగెడుతూనే ఉన్నామన్నమాట. ఇంకేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నేను మా పిల్లల్ని వదిలి వెళ్ళడం కష్టమే కానీ తప్పలేదు కదా, అందుకోసం అని చెప్పి స్టార్ట్ అయిపోయాను. నా హైదరాబాద్ ఈరోజు ఎలా గడుస్తుంది, హైదరాబాద్లో ఫస్ట్ నాకు ఎలా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు. మీలో ఎవరైనా ఇలా పేరెంట్స్ని, పిల్లల్ని, హస్బెండ్ని వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా జాబ్స్ కోసం కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ అలా కానీ అనేది అయితే నాకు కామెంట్లో చెప్పండి. కోదాడ నుండి బస్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. కానీ నేను ఎప్పుడో 4కి ఎక్కితే బస్సు 9:30, 9:45 అలా దించాడు ఎల్బీ నగర్లో. అక్కడ నుండి నాకు వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టిందనమాట. ఈరోజు ఆఫీస్ పోయిందిలే అనుకున్నాను నేను. అలాగే ఎలాగోలా వెళ్ళేద్దామని డిసైడ్ అయిపోయాను. ఈ విధంగా కోదాడ నుండి సూర్యాపేట వరకు అయితే వచ్చేసిందనమాట. సూర్యాపేటలో అయితే నేను ఒక బ్రిడ్జ్ దగ్గర ఇది చూసాను అనమాట. ఇదైతే మొత్తం అంతా కూడా పల్లెటూరు వైబ్. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. పల్లెటూరులో ఎలా ఉంటుందో సేమ్ యాస్ట్రీస్, ఎద్దుల బళ్ళు, గుడిసెలు, చెట్లు, కోళ్ళు, మేకలు అన్నీ బాగా రియలిస్టిక్గా చేశారనమాట, పెయింట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఈ పల్లెటూరుని వదిలిపెట్టే కదా ఇప్పుడు ఈ సిటీకి వెళ్ళిపోతున్నాను అని కూడా అనిపించింది అనమాట. సూర్యాపేట ఎవరైనా ఉంటే నాకు హాయ్ చెప్పండి. అండ్ ఇంకేమనిపించింది అంటే, డబ్బు కోసమే కదా ఇదంతా అని కూడా పిల్లల్ని వదిలేసి కూడా వెళ్తున్నాము అనిపించింది. అండ్ ఇంకేం చెప్పాలి అనుకుంటున్నానంటే, నాకైతే హైదరాబాద్ అయితే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. నేనైతే హాస్టల్ అవన్నీ ఆన్లైన్లో చూసేసుకున్నాను. ఈ విధంగా సూర్యాపేట అయితే దాటిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం మరలా బస్సు ఆపాడు. వాడు బస్సులో తోలుతున్నాడో ఎద్దుల బండిలో తోలుతున్నాడో అర్థం కాలేదు నాకైతే. సరే అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాంలే, ఆకలి అవుతుందని చెప్పి ఇడ్లీ తిన్నాను అనమాట. ఇడ్లీ తిని మళ్ళీ నా ప్రయాణం స్టార్ట్ చేసి ఎల్బీ నగర్లో ఆగాను అనమాట. ఫస్ట్ టైం ఎస్కలేటర్ ప్లస్ మెట్రో ఎక్కాను.
మెట్రో అయితే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మనం వీడియో తీసుకున్నంతసేపు కూడా ఉండదు. అందుకోసం అని చెప్పేసి స్పీడ్‌గా అయితే వెళ్ళిపోతున్నాననమాట. మెట్రో అయితే ఎక్కేసాను. మెట్రో ఎక్కిన తర్వాత నేను రాయదుర్గ్ అయితే వెళ్ళాలనమాట. ఎల్బీ నగర్‌లో మెట్రో ఎక్కి రాయదుర్గ్ దిగాలంటే మధ్యలో ఇంకో స్టేషన్ మారాలనమాట. ఇవన్నీ కూడా నేను ముందే ఎస్టిమేట్ చేసి ఎలా వెళ్ళాలి అనలైజ్ చేసి పెట్టుకున్నాను. అందుకే నాకు కష్టం అనిపించలేదు. ఈ విధంగా మెట్రో అయితే ఎక్కేసి ఎల్బీ నగర్ నుండి మళ్ళీ ఆటో బుక్ చేసుకొని లగేజ్ ఉంది కాబట్టి హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన తర్వాత టిఫిన్ ఉంది తినమ్మా అంటే అబ్బా పూరి ఎంత బాగుందో తిందాంలే అనుకున్నాను. కానీ అది పీక్కుంటే లాక్కుంటే తప్ప రాలేదు. సరే ఒక పూరి తినేసి మిగిలినవి పడేద్దాంలే అనుకున్నాను. అలాగే చేశానన్నమాట. ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడైతే 12:30 అయిపోయింది. సరే వెళ్ళాం కదా ఈరోజు అటెండెన్స్ అన్న పడిద్దని చెప్పేసి వెళ్ళాను అనమాట. 4:35 అప్పుడు ఈ విధంగా బ్రేక్ తీసుకున్నాను. ఈ విధంగా బ్రేక్ తీసుకొని కాఫీ అయితే తాగాను. కాఫీ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎన్నైనా తాగొచ్చు అనమాట. సో ఈ విధంగా కాఫీ తాగాను. మధ్యలో లంచ్ కూడా చేశాను. ఆ లంచ్ కూడా హాస్టల్ నుండే తీసుకెళ్ళాను అనమాట. బెండకాయ కూర చేశారు. అస్సలు బాలేదనమాట. నేనైతే బయట తినకూడదు అని డిసైడ్ అయిపోయాను. చాలా తక్కువ క్వాంటిటీ, మరీ ఆకలి అయితే తప్ప తినకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్స్‌పెన్సెస్ మన వచ్చే శాలరీ కన్నా ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి బయట ఫుడ్‌కి కనుక మనం అలవాటు పడ్డట్లయితే ఇంక అసలు మన శాలరీ ఏం మిగలదనమాట. అందుకోసం అని చెప్పి ఇదే అనమాట మా ఆఫీస్. మా ఆఫీస్ క్యాంపస్ ఇలా ఉంది. చాలా గ్రీనరీగా, చాలా పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుందనమాట. సో నేను గూగుల్ మ్యాప్స్ యూస్ చేసి నడుచుకుంటూ వెళ్దాంలే ఆఫీస్కి అని డిసైడ్ అయిపోయాననమాట. లాగౌట్ చేసేసి ఈ విధంగా 5:36 అప్పుడు లాగౌట్ చేసేసాను. ఈ విధంగా ఆఫీస్ క్యాంపస్ చూసుకుంటూ అయితే నా యొక్క ప్రయాణాన్ని హాస్టల్ వైపు అయితే స్టార్ట్ చేశాననమాట. కానీ హైదరాబాద్లో ఎవరు అయితే పట్టించుకోరు. నేనైతే చిన్నగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను అనమాట హాస్టల్కి. ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, సో అందుకే గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆటోకి వెళ్ళాను కానీ నాకు అంతగా రూట్ అర్థం కాలేదు. అందుకే గూగుల్ మ్యాప్స్ యూస్ చేశాను. కానీ గూగుల్ మ్యాప్స్ యూస్ చేసినా కానీ నేనైతే రాంగ్ రూట్లో వెళ్ళిపోయాను. అదైతే పక్కన పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్లో చేరాల్సిన రూమ్కి నేను 1 అవర్ పట్టిందనమాట. ఈ విధంగా మొత్తం అంతా చూసుకుంటూ చిన్నగా అయితే నడుచుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ వినుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఈ విధంగా వెళ్తుంటే మధ్య మధ్యలో చాలా నన్ను అట్రాక్ట్ చేశాయి స్ట్రీట్ ఫుడ్స్. కానీ వాటన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి డిసైడ్ అయ్యానని చెప్పాను కదా, అందుకోసమే ఏవి కనిపించినా తినకుండా వెళ్ళాలని పక్క నుండి వెళ్ళిపోయాను అనమాట. చూడండి ఇవిగోండి మరమరాలతో అవి చేస్తారు కదా, మిక్చర్ ఎంత బాగుంటుందో తిందామా అనుకున్నాను. అమ్మ వద్దులే అనిపించింది. పక్కనే కుల్ఫీ బండి ఉందన్నమాట. ఇంకెవరైనా ఆగుతారా, కానీ నేను ఆగాను. ఎందుకు ఆగాను, డబ్బులు సేవ్ చేద్దామని ఆగాను అనమాట. ఈ విధంగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. ఎవరికి వారే యమునా తీర అన్నట్లు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఫోన్లు చూసుకునే వాళ్ళు ఫోన్లు, అమ్మాయిలతో చాట్ చేసేవాళ్ళు అలా నడుచుకుంటూ 1 అవర్కి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇదే అనమాట హాస్టల్ రూము. 3 షేరింగ్ అనమాట. 3 షేరింగ్ 8,000 అంట. ఫుడ్ ఏం బాగాలేదు, అయినా కానీ అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పేసి అడ్జస్ట్ అవుతున్నాను. ఇలా బీరువాలు అయితే ఇచ్చేసారనమాట బాగా. నేనైతే మిడిల్లో పెట్టి తీసుకున్నాను, ఫ్యాన్ గాలి బాగా వస్తుందని. ఆ తర్వాత రూమ్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కూడా చేసేసాను అనమాట. సో తర్వాత పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో హాస్టల్ దగ్గర అని చెప్పి చూశాను. చాలా బాగుందనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది, కానీ ఫుడ్ ఒకటే ఆలోచించాల్సిన విషయం అనిపించింది. తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా సరిగ్గా చేయలేదు. ఆకలి అయితే బాగా వేసింది. ఏమున్నాయా అని చూస్తే కింద బోండాలు అమ్ముతున్నారు. సరే అని చెప్పి ఒక ప్లేట్ తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళాను. ఈ బోండాలు చూసారా ఎలా ఉన్నాయో, పీకినా లాగినా రాలేదనమాట. పొద్దున పూరియే బెస్ట్ ఏమో అనిపించింది. అయినా కానీ ఆకలి కోసం తప్పక తినాల్సి వచ్చింది. ఈ విధంగా తినేసి నేనైతే డిన్నర్ అయితే ఫస్ట్ డేనే స్కిప్ చేసేసాను అనమాట. ఆ తర్వాత ఫ్రెండ్తో, రూమ్మేట్తో అయితే మాటలు బాగా కలిపాను. తను కూడా బాగా మాట్లాడింది, బాగా కలిసిపోయిందనమాట. ఇదొకటే బెస్ట్ అనిపించింది నాకు. హాస్టల్ రూమ్ అన్నీ బాగున్నాయి, కానీ ఫుడ్ ఒకటే ఫస్టే కదా, నెక్స్ట్ డే నుండి ఎలా ఉంటుందో చూడాలి. ఈ రోజుకైతే ఈ విధంగా ఈ స్నాక్స్ తినేసి నా డిన్నర్ అయితే స్కిప్ చేశాను ఫస్ట్ డే హాస్టల్లో. ఈ విధంగా నా హైదరాబాద్లో ఫస్ట్ డే అనేది ఈ విధంగా అయితే గడిచిపోయిందనమాట. మీలో ఎవరైనా హైదరాబాద్లో ఉన్నారా? ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. తర్వాత డిన్నర్ స్కిప్ చేసి ముసుగుదాన్ని పడుకొని తెల్లారి లేచేసాను అనమాట. ఓకేనా, బాయ్.